అయితే మేమిప్పుడు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏంటి అంటే, ఇక్కడున్న ఫ్రెండ్స్‌ని వదిలేసి వెళ్ళడము. అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అని. ఇలా ఏదో నవ్వుతూ మేనేజ్ చేశాను కానీ, లోపల నా హార్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది. లైఫ్ అంటే ఏంటి అని తెలిసింది కూడా ఇక్కడే. లైఫ్ మీద, మనీ మీద మాకు పట్టుదల వచ్చింది కూడా ఇక్కడే. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కుడుముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. మరి ఇవాల్టి వీడియో ఏంటి అనేది మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. ఎస్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. అది నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో అదేంటి అని తెలుసుకోవాలి అంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చాలామంది మా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే మీకు తెలుసు మేము యూకేలో ఉంటాము అని చెప్పేసి. అయితే మేము ఇప్పుడు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏంటి అంటే యూకేనైతే మేము వదిలి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు తెలియాలి అంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇట్స్ నాట్ ఈజీ. 5.5 years నుంచి ఉంటున్నాము యూకేలో. సో యూకేలో చాలా స్ట్రగుల్స్ అయితే చూసాము. అండ్ ఆల్సో ఒక ఏలో ఉన్న మా లైఫ్ బీ వరకు వెళ్ళింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూకే అని చెప్పొచ్చు. అలాంటిది మేము ఇప్పుడు యూకే నుండి వెళ్ళిపోతున్నాము. రీజన్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. యూకే నుంచి మూవ్ అవ్వాలి అనే థాట్ మాలో చాలా రోజుల నుంచి ఉన్నా, దాన్ని డిసైడ్ అయిన తర్వాత మేము పడిన కష్టం చాలా ఉంది. దేనికేనంటారా? ప్యాకింగ్కి. ప్యాకింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నేను చేసింది ఏంటి అంటే డీక్లటర్. అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఏమేమి అవసరం లేదు అని చెప్పేసి. ఇలా డీక్లటర్ చేసుకున్న తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది కార్గోకి వెళ్ళాలా వద్దా అని. మేమైతే కార్గోలో ఏం ఐటమ్స్ షిప్ చేయలేదు. ఎందుకనంటే మా దగ్గర అంత వర్తీ ఐటమ్స్ ఏమి ఉన్నాయి అని మాకు అనిపించలేదు. ఒక 1 or 2 ఐటమ్స్ లైక్ అథర్వా కార్ ఇట్లాంటివి తప్ప కార్గోని ప్రిఫర్ చేయలేదు. ఫైన్. బట్ ఉన్న లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇండియా వెళ్ళాలి అని అంటే మాకు కనిపించిన ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మేము ఎక్స్ట్రా లగేజ్ని కూడా బై చేసాము. సో మా ఐటమ్స్ అన్నీ మేము ఆ ఎక్స్ట్రా లగేజ్ దాంట్లోనే మోస్ట్లీ ప్యాకింగ్ చేసేసుకున్నాము. యూకే నుంచి మూవ్ అవ్వడంలో మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడున్న ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళడము. అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అని. కష్టం వచ్చినా ఏదొచ్చినా మనకి ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళని వదిలేసి వెళ్ళడం ఇస్ సో పెయిన్ఫుల్. మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందే వేరే ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చాము. దట్ వాజ్ వెరీ ఎమోషనల్. బట్ నేను ఆ ఎమోషన్ మూమెంట్నే క్యారీ చేయలేము కాబట్టి ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలా ఏదో నవ్వుతూ మేనేజ్ చేశాను కానీ లోపల నా హార్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఒకవైపు యూకేని వదిలేసి వెళ్ళడం, ఇంకోవైపు ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళడం, ఇంకొక వైపు ఇండియాలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్. యా, ఇంతవరకు చెప్పలేదు కదా. ఎస్, వీఆర్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా. ఇంతకుముందు ఇండియాకి చాలాసార్లు వెళ్ళాను యూకే నుండి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే మళ్ళీ యూకేకి రిటర్న్ రాము అని మనకు తెలుసు కాబట్టి ఈ ట్రావెల్ అంతా చాలా ఎమోషనల్గా ఏదో రోలర్ కోస్టర్ రైడ్ ఉన్నట్టే ఉండే లోపల. మళ్ళీ యూకేకి రాము, ఎయిర్పోర్ట్ మళ్ళీ చూడము, దిస్ ఈజ్ ఆల్ హిట్టింగ్ విత్ సంథింగ్ డిఫరెంట్ ఆ టైంలో. ఇంకా మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇస్తుంటే మాకైతే చాలా బాధ అనిపించింది. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అదంతా అయిపోయిన తర్వాత ఒక 5 minutes మాకు మేము ఇచ్చుకొని ఒకరినొకరు ప్యాంపర్ చేసుకున్నాము. ఆ తర్వాత దెన్ ఓకే, యూకేలో లాస్ట్ మీల్ తినాలి అని చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్లో ఇలా మీల్ అయితే కానిచ్చేసాము. అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రిటిష్ మీల్, ఫిష్ అండ్ చిప్స్. చాలా యమ్మీగా ఉండే. ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు అన్ని మెమరీస్ ఫ్లాష్ అయినట్టు అనిపించింది. నేను వెంకట్ చేసిన హార్డ్ వర్క్ కానీ, అసలు మాకు లైఫ్ అంటే ఏంటి అని తెలిసింది కూడా ఇక్కడే. లైఫ్ మీద, మనీ మీద మాకు పట్టుదల వచ్చింది కూడా ఇక్కడే.
ఒక్క మాటలో చెప్పాలి అంటే లైఫ్ బిఫోర్ యూకే, లైఫ్ ఆఫ్టర్ యూకే అని చెప్పొచ్చు. అసలు కష్టం వచ్చినప్పుడు మేము ఒకరి కోసం ఒకరం ఇంత గట్టిగా నిలబడగలమా అని తెలిసింది కూడా మాకు ఇక్కడే. సో దిస్ గుడ్ బై టు యూకే ఈజ్ వెరీ హార్డ్ అండ్ వెరీ పర్సనల్ టు మీ. కానీ నేను వెంకట్ ఈ జర్నీకి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్గా ఉంటాము. किसी डैडी किसी बेटे నా కన్ఫ్యూజన్, నా హెవీ హార్ట్, నా బాధ, నా భయం, నా బెంగ అన్నీ అథర్వగారిని చూసిన తర్వాత ఇట్టే వెళ్ళిపోయాయి. దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. గైస్, నేనైతే ఇలా నా ఫీలింగ్స్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. హార్ట్ కొంచెం హెవీగా, కొంచెం భయంగా, బెంగగా ఉంటుంది కదా, అదంతా ఉంది. బట్ మీతో కొంచెం షేర్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు కొంచెం ఈజీగా ఉందన్నమాట. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఐఎమ్ షూర్ అన్ని పాజిటివ్గానే జరుగుతాయి అని అనుకుంటున్నాను. అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి అని అనుకుంటున్నాను. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఏ నుంచి ఉన్న మేము బి వరకు వెళ్ళాము అని. సో ఈ స్టెప్ వల్ల బి నుంచి మేము సి వరకు వెళ్తాము అని నేను అనుకుంటున్నాను. సో అలా సి నుంచి జెడ్ వరకు అయితే వెళ్ళాలి. చాలా దూరం ఉంది, బట్ దట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్. ఇద్దరం కలిసి ఒకరికొకరం ఇలాగే హెల్ప్ చేసుకుంటూ అయితే వెళ్తాము. యా గైస్, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చాలా తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్ సెక్షన్లో మా ఈ మూవ్ గురించి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో గైస్, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.